అన్నవన్నీ నిజమేనేమో అన్నంత భావం వాళ్ళు ఇక్కడ కలిగిస్తూ ఉన్నారు. బట్ కేసీఆర్ ఈజ్ సైలెంట్. అవును సార్. ఓజీ కన్నా బిగ్ బూస్ట్ పవన్ ఉస్తాద్ భగత్ సింగ్. అంటే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అనేది వస్తుంది అని దాని మీద కొత్త ఇది మొదలైంది. దానికి సంబంధించి కొన్ని విడుదల కూడా చేశారు. ఆ నిర్మాత చెప్తూ ఉన్నారు ఓజీ చాలా ఊపిచ్చింది కదా హరిహర వీరమలు. దాని తర్వాత దీని మీద మేము చేసిన వర్క్ ఇదంతా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, దానికంటే ఎక్కువగా ఇది వస్తుంది, అభిమానులందరూ కూడా చాలా సంతృప్తి చెంది ఆదరించే ఇది వస్తుంది అని చెప్పి. అంటే పవన్ కళ్యాణ్కు సైమల్టేనియస్గా ఈ 2-3 ఫ్రంట్స్లో 2-3 ఫ్రంట్స్లో ఆయన చేస్తూ ఉన్నారనేది అనిపిస్తుంది. దానికి ఇప్పుడే మొదలు పెట్టాలి ఉస్తాద్ భగత్ సింగ్ హైప్ అనేది కూడా అనుకున్నప్పటికీ కొంచెం ఎందుకో సమయం తీసుకున్నారు. కానీ రెండో వైపు నుంచి అఖండ ఇది బాగా మొదలైపోయి దాని చుట్టూ వస్తున్నసరికి మనం అటు రాజమౌళిది కానీ ఇటు అఖండది కానీ అయ్యేసరికి ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలు వాళ్ళు కూడా హరీష్ శంకర్ కదా అంతకుముందు చాలా సూపర్ హిట్లు ఇవి ఇచ్చినటువంటి మనిషి కాబట్టి పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆయన అభిమానులు ఏం కోరుకుంటారు ఇవన్నీ బాగా తెలుసు. కాబట్టి ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా బాగా పవన్తో వర్క్ కెమిస్ట్రీ ఉన్న వ్యక్తి కాబట్టి చాలా భారీగా ఇది రాబోతుంది. అంటే నేను అనుకుంటాను రాబోయే రోజుల్లో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ వైపుకు పవన్ హైప్ మారబోతున్నట్టుగా ఉంది. వీటన్నిటి ద్వారా మొత్తానికి ఆయన ఫాలోయింగ్ను యాక్టివ్గా ఉంచుకునే ఒక ప్రయత్నం జనసేన భారీగా చేస్తున్నట్టుంది. రెండోది ఆ నిర్మాతలు కూడా చాలా కాలం వేచి ఉన్నారు కదా. సో అవి ఇప్పుడు మెల్లగా వచ్చి మెల్లగా పోతే లాభం లేదు. మ్యాక్సిమం వాటి మీద ప్రచారం పబ్లిసిటీ పొందాలి, ముందే ప్రమోట్ చేసుకుంటే తప్ప లాభం లేదన్న స్థాయిలో అది నడుస్తుంది. దానికోసం ఉస్తాద్ భగత్ సింగ్ మాటలు వింటున్నాం మనం. సార్ అంటే కొంచెం కష్టపెట్టుకున్నారు పవన్ అభిమానులు. ఇది ఒరిజినల్ నేనే ఒరిజినల్, నేను ఒక్కడే ఒరిజినల్ అంటే మిగతా వాళ్ళంతా డూప్లికేట్ల సోదరుడు కదా కూటమిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. అందుకని కూడా కొంచెం మీరు చూస్తే మీడియాని చూస్తే మీకు తెలుస్తుంది. ఒక టాపిక్ కొంచెం హైప్లోకి వచ్చిందని కానీ రెండో దాన్ని మళ్ళీ తీసుకొని రావటం. ఇప్పుడే అక్కినేని చైతన్య సినిమా నాగ చైతన్య సినిమా పేరు అది వృషకర్మ. ఆ పేర్లు కూడా కొన్ని మంది చూస్తుంటే సనాతనం అన్నది పేర్లలోకి కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ అన్న ఎంత సనాతనం చెప్పినా ఇంగ్లీషు హిందీ కలిసిన పేర్లు పెట్టుకుంటున్నాడు ఆయన వృషకర్మ అట. అలాగే ఇతనెవరు నితిన్ నటించే సినిమాకు కూడా దాదాపు ఇలాంటి సంస్కృత పేర్లే ఉన్నాయి. ఇంకేమేం జరుగుతుందో చూడాలి మరి మనం. సార్ చావులేంటి